అతడితో మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ ఎటువంటి రియాక్షన్ లేదు. శివరాచార్య గారు ప్రియాంక గాంధీ చెప్పుండాల్సింది, మీ మీద కామెంట్ చేసిన రమేష్ బిదూరి ఊడిపోయాడని చెప్పుండాల్సిందేమో. బహుశా ఇంకా అప్పటికి అప్డేట్ అయ్యి ఉంటుంది ఏమవుతుంది. రైట్. అయితే ఇందాక మీరు ఎగ్జిట్ పోల్ చూస్తున్నారు కదా, అందులో చాలా ముఖ్యమైనది మీరు అక్కడ అప్డేట్ చేసినట్లేరు మై యాక్సెస్ ఇండియా, ప్రదీప్ గుప్తా అది పెట్టలేదు. యాక్సెస్ మై ఇండియా పెద్ద సంస్థల్లో యాక్సెస్ మై ఇండియా మాత్రం బీజేపీకి 45 నుంచి 55 సీట్లు వస్తాయని చెప్పింది. తర్వాత ఆప్కి 15 నుంచి 25 వస్తుందని చెప్పింది. కాంగ్రెస్కు 0 నుంచి 1 వస్తుందని చెప్పింది. ఇప్పుడున్న రిజల్ట్స్ అంతా కూడా మై యాక్సెస్ ఇండియా రిజల్ట్స్ లాగా మనం పెట్టుకోవాలి. తర్వాత ఈ చెప్తున్న వాళ్ళలో కేకే సర్వే ఒక తెలుగు అతన్ని మాత్రం ఆయన ఆప్కి 44 సీట్ల వరకు వస్తాయి చెప్పినారు. అది పోయింది. ఆయన చెప్పిన దాంట్లో మాత్రం జరిగింది అంటే అరవింద్ కేజ్రీవాల్ సిసోడి ఓడిపోతారు అని చెప్పి అది మాత్రం జరిగినట్లుగా భావించాలి. ఇంకా మిగిలిన సంస్థల్లో ఎవరు కూడా బీజేపీకి పెద్ద రినౌండ్ అంటే చాలా ఉన్నాయి. विश्वास जताया है, ये प्रधानमंत्री मोदी जी की जीत है, दिल्ली वासियों की जीत है. क्या अगले चीफ मिनिस्टर से हम बात कर रहे हैं? मैं अभी आया हूँ, एक बार आपको फिर मैं बाद में बात करता हूँ. अमित शाह जी से मिलने गए थे. थैंक यू. प्रवेश डाल दे यार. రైట్. అది ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ని ఓడించిన బహుశా ఇంకా మాట మనం అఫీషియల్గా చెప్పుకోవడానికి కాస్త టైం పడుతుందేమో. ఇప్పటికీ 3000 ఆధిక్యంలో ఉన్నారు. 13 రౌండ్లు కాను 11 రౌండ్లు పూర్తయ్యాయి. పర్వేష్ సాహిబ్ సింగ్ ఆయన ఇప్పుడు మాట్లాడిన సందర్భం మీరు చూస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ కూడా ఆయన గురించి చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎస్ యాక్సెస్ మై ఇండియాకి సంబంధించి మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం మీరు మాట్లాడారు శివరాచార్య గారు. భారతీయ జనతా పార్టీ 40 నుంచి 55, ఆమ్ ఆద్మీ పార్టీకి 15 నుంచి 25, కాంగ్రెస్కి 0 నుంచి 1, అదర్స్కి 0 నుంచి 1. కానీ ఇక్కడ కాంగ్రెస్ కానీ ఇతరులు కానీ ఒక్క స్థానం కూడా లేదు. పక్కన ఓట్ షేర్ కూడా చూడండి. ఆయన చెప్పినట్టు 48, 42, 7 దాదాపు అట్లాగే వస్తూ ఉన్నారు. సో మోర్ యాక్యురేట్. సో ప్రదీప్ గుప్తా హర్యానాలో ఫెయిల్ అయినా ఇక్కడ మొత్తం వరుస పెట్టి మహారాష్ట్ర, జార్ఖండ్ దీంట్లో కరెక్ట్గా చెప్పిన వ్యక్తి ప్రదీప్ గుప్తా. మై యాక్సెస్ ఇండియాకి అందుకే యాక్సెస్ మై ఇండియాకి అందుకే క్రెడిబిలిటీ ఉంటుంది. సో మీరు అన్నట్టుగా ఓట్ షేర్ అనేది ఇప్పుడు కరెక్ట్గా నెంబర్గా రిప్లికేట్ అవుతుంది అనుకోవాలా? కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి అటువంటి సినారీ కనిపించదు. బహుశా ఓట్ షేర్కి 48, 42 అంటే ఇక్కడ 23 ఉంది. బట్ మీరు అన్నట్టుగా బహుశా ఓట్ షేర్కి సంబంధించిన కంపారిజన్లు కాస్త దగ్గరగా కనిపిస్తోంది. ఆ సీట్లు కూడా 45 నుంచి 55 ఉంది. ఇప్పుడు 47 దగ్గర ఉన్నారు. నేను అనుకోవడం క్లోజింగ్ 50 వరకు వస్తారు. ఓకే, క్లోజ్ వస్తారు. వీళ్ళు కూడా 15, 22 అన్నారు. 18, 19 వరకు వీళ్ళు వస్తారు. కాంగ్రెస్కి ఇచ్చింది 0 నుంచి 1, అది పోతుంది. అది రైట్. ఒక్కసారి ఆ రిజల్ట్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. 47 స్థానాలని ఇటు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుందా అటువంటి మాట వినిపిస్తుంది. ఎందుకంటే 47 స్థానాల్లో కొన్ని స్థానాల్లో లీడ్లో ఉంది, మరికొన్ని స్థానాలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యతను కనబరుస్తోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటే కనుక ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి ఆమె విజయం వైపు అడుగులు వేస్తున్నారు. కొన్ని అప్డేట్స్ అయితే మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ సైట్ ప్రకారం చూసుకుంటే కనుక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి అఫీషియల్ లెక్కల ప్రకారం 12 రౌండ్లు పూర్తయ్యాయి. 10 స్థానాలకు సంబంధించి కౌంటింగ్ పూర్తయింది. వీటిలో ఆతిషి, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆతిషి 989 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి రమేష్ బిధూరి ఆయన కూడా సెకండ్ కొనసాగుతున్నారు, అంటే ట్రైల్లో ఉన్నారు ఆయన. ఆ తర్వాత 3వ స్థానంలో అల్కా లంబా కొనసాగుతున్నారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి. సో అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. మొత్తంగా అయితే మాత్రం ఇక్కడ పరిస్థితి మారుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి స్థానాలను కోల్పోతోంది. ఎందుకంటే ఒకనొక సందర్భంలో చూసుకుంటే కనుక కాస్త టఫ్ ఫైట్ ఇస్తుందా? ఎందుకంటే ఇటు భారతీయ జనతా పార్టీకి స్థానాలు కాస్త తగ్గిపోయిన పరిస్థితి, ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడక్కడ పుంజుకున్న పరిస్థితి. అంటే కొన్ని చోట్ల 40 వరకు వచ్చేస్తుంది భారతీయ జనతా పార్టీ, అక్కడ కాస్త ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకుంది అనుకుంటూ మాట్లాడుకున్నాం. కానీ ఆ తర్వాత కొద్దిసేపటికే భారతీయ జనతా పార్టీ తిరిగి పుంజుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆ సంఖ్యను కోల్పోతూ వచ్చింది. కొన్ని సందర్భంలో అయితే 26 స్థానాల వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎగబాకింది. కానీ ఆ తర్వాత చూసుకుంటే కిందకు పడిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. భారతీయ జనతా పార్టీ మాత్రం తన విజయాన్ని కొనసాగిస్తోంది అంటూ కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఒక్కసారి ఢిల్లీకి సంబంధించి యాక్సెస్ మై ఇండియాకి సంబంధించి ఓట్ షేర్, అలాగే అక్కడ మీరు ప్రెసెంట్ వస్తున్న సినారియో మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి 43.2% ఓట్ షేర్ ఉంది 23 సీట్లతో. అలాగే భారతీయ జనతా పార్టీకి 46.8 ఓట్ షేర్తో 47 సీట్లను సాధించింది. అలాగే 47 సీట్లలో ఆధిక్యం ప్లస్ గెలుపు కలుపుకొని ఇక్కడ. దాంతోపాటు కాంగ్రెస్కి సంబంధించి 6.32% ఓట్ షేర్తో ఒక్క సీట్ని సాధించలేదు. ఇతరులు 1.18 ఓట్ షేర్తో ఒక సీటు సాధించలేదు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక
48 + 6 ఆ 3, 2 కూడా కలిపేసుకుంటే పోనీ అటు ఇటు 49, పోనీ అటు ఇటు 50 అనుకోవచ్చు సుమారుగా. అంటే 50% ఓట్ షేర్తో కనీసం 50% ఓట్ షేర్ అనుకుంటే కనుక 50% ఓట్ షేర్ అనుకుంటే కనుక భారతీయ జనతా పార్టీకి అంటే ఒక 36 సీట్లు పూర్తిగా వచ్చుండేవి, కనీసం 34 సీట్లనే వచ్చుండేవేమో. అంటే దాదాపుగా 9 స్థానాలు ఇటు కూటమి కట్టకపోవడం వల్ల ఇటు 9 స్థానాలను కోల్పోయింది ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిపి ఉండాలి ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. పోనీ 9 కాదు, కనీసం 4 స్థానాలు కోల్పోయింది అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి ఇక్కడ. కానీ భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీయే కేవలం 46.8% ఓట్ షేర్తో 47 సీట్లను సాధించింది. ప్రస్తుతం ఢిల్లీలో అధికార పగ్గాలు చేపట్టడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతోంది. అక్కడ సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఇప్పటికే కమల వికాసం అంటూ కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ 20 ఏళ్ల తర్వాత, అంటే 2 దశాబ్దాల తర్వాత, 23 ఏళ్ళు అని చెప్పుకోవచ్చు నిర్మోహమాటంగా ఇక్కడ. సో ఇటువంటి సినారియోలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలందరూ కూడా ఢిల్లీ భారతీయ జనతా పార్టీ ఢిల్లీ బీజేపీ ఆఫీస్కి చేరుకుంటున్నారు. మనతో పాటు ఆ సిచ్యువేషన్కి సంబంధించి ఒకసారి విజువల్స్ మీరు చూస్తే కనుక ఏ స్థాయిలో ఉన్నాయో మీరు అక్కడ చూడొచ్చు ఒక్కొక్క సిచ్యువేషన్కి సంబంధించి. ఎందుకంటే అక్కడ పరిస్థితులు మారుతున్న సందర్భం. ఒక్కసారి అక్కడ ఎటువంటి సందడి వాతావరణం ఉందో, సంబరాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒకసారి చూద్దాం. రైట్, ఢిల్లీలో మాత్రం భారతీయ జనతా పార్టీ శ్రేణులు రంగులు చల్లుకుంటూ పండగ చేసుకుంటున్నాయి ఈరోజు. ఎందుకంటే 1 కాదు 2 కాదు, మనం గతసేపటి కింద మాట్లాడుకున్నట్టుగా 20 ఏళ్ల తర్వాత, 2 దశాబ్దాల తర్వాత భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి రావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అటు భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆనందోత్సవాలు చూస్తున్నారు. మనతో పాటు బీజేపీ లీడర్ అలాగే హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణకాంత్ గారు, హలో అండి. నమస్తే అండి. బీజేపీ ఫుల్ ఆన్ జోష్లో ఉందనుకుంటా. యా అండి, అవును. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇవాళ రోజు. ఎందుకంటే ముఖ్యంగా ఇవాళ రోజు మీరు చూసుకుంటే బీజేపీ చాలా ఏళ్ళ నుంచి, అంటే మేము ఢిల్లీలో నుంచి రూల్ చేస్తున్నాం, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నా కూడా మేము ఢిల్లీ పరంగా ఎక్కడో ఒక చోట మేము అది లూజ్ అవ్వకుండా వచ్చాము ఆప్కి. అండ్ కాంగ్రెస్ ఎలాగో ముచ్చటగా 3వ కూడా 0 కింద వచ్చారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. బట్ ఆప్ అనేది ఒకటి ముఖ్యంగా 2013 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా 2 టర్మ్స్ ఆప్ గవర్నమెంట్ ఉండటం జరిగింది అక్కడ. బట్ ఎక్కడో చోట బీజేపీ అక్కడ ఇంకా బోనీ చేయలేదు, దాని తర్వాత నుంచి ఒక ఉండేది. ఇవాళతో అది కూడా మేము క్లీన్ స్వీప్ చేసాము. సో ఇవాళ రోజు బీజేపీ ఢిల్లీ స్టేట్లో కూడా మేము సీట్ని అధిరోహించామని చెప్పి క్లియర్గా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ముఖ్యంగా మా పార్టీ పరంగా చూసుకుంటే కార్యకర్తలు కానీ అందరు కానీ, ఇది ముఖ్యంగా కార్యకర్తల కృషి అండి. కార్యకర్తల కృషి ఎప్పుడైనా సరే బీజేపీ ఏ స్టేట్లో, ఇంక్లూడింగ్ మీరు రీసెంట్గా మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ ఎక్కడైనా చూసుకున్నా కూడా కార్యకర్తల కృషి వల్లే ఇవాళ రోజు బీజేపీ ఎప్పుడే విన్ అవుతూ వస్తుంది. అండ్ ఇది కూడా క్లియర్గా మా బీజేపీ కార్యకర్తల కృషి ఫలితమే అని చెప్పి నేను చాలా గర్వంగా సగౌరవంగా ఇవాళ రోజు ఆర్టీవీ స్టూడియోలో. ఢిల్లీ ఫలితాలు ఆల్రెడీ బీజేపీ అఖండ విజయం కాదు, అక్కడ ఉన్నటువంటి ఇద్దరు సీఎంలు, అది అరవింద్ కేజ్రీవాల్ కానివ్వండి, అతీష్ కానివ్వండి, ఇద్దరు ఓటమి పాలైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏం చెప్తారు ఎన్నికలకు సంబంధించి? కేజ్రీవాల్ గారు అతని ఏ స్త్రీనైతే, అంటే చెప్పకూడదు ఇట్లా ఒక స్త్రీ అండ్ ఇంకో స్త్రీ గురించి మాట్లాడే కష్టం అనిపిస్తుంది, కానీ ఏ స్త్రీనైతే ఆయన ఢిల్లీకి
చీఫ్ మినిస్టర్ పదవిలో కూర్చోబెట్టిండో ఇద్దరికీ ఈరోజు మోసం అయిపోయాయి మొదటికే. ఎందుకంటే ఏ రాజకీయాలు అయితే స్త్రీని అవమానించడం మీద ఆధారపడి ఉంటుందో గా రాజకీయం నడవదు ఎక్కువ దినం. ఆడకూతురు నేను ఇంట్లో పిలిపించుకొని మళ్ళీ కొట్టి పంపిస్తావా, నీకు మరి ఉసురు తగలకుండా పోతుందా? సరే, నువ్వు ఇంత చిన్న అగ్గి పెట్టాలంటే ఇంటి నుంచి వస్తావా? ఈరోజు పెద్ద మహల్ కడతావా? మరి ఎంతమంది రక్తం మీద తీసుకున్న డబ్బుల మీద కట్టినట్టు ప్రజాధనమే కదా. నేనేమో గవర్నమెంట్ క్వార్టర్ కట్టినట్టు గవర్నమెంట్ క్వార్టర్ ఎడకెంచి వస్తుంది, ఆకాశం మీ చూడు పడతాయా? మేము ట్యాక్సులు కడితే కానీ నీ దగ్గర వచ్చేది అంటే మా కష్టార్జితం కాదు. పైగా భ్రష్టాచారం చెయ్యని నువ్వు మంది బాటిల్ మీద భ్రష్టాచారం కొడుతావాయే, కథం అయిపోయింది. ఇదే మీరు అన్నట్టు లిక్కర్ స్కామే ఓడించిందంటారు. ఎందుకంటే మొన్న తెలంగాణ ఎలక్షన్లో అటు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూతురు నరేష్ చేశారు, ఇక్కడ కూడా అక్కడ అరవింద్ కేజ్రీవాల్తో పాటు సిసోడియా కూడా. ఆ లిక్కర్ స్కామే 2 రాష్ట్రాల కొంప ముంచిందంటారా? అయ్యా, ఒక్క లిక్కర్ స్కామే కాదు. నేను ఢిల్లీ ఎంపీ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ పోయినప్పుడు నాకు తెలిసింది, ఎవడెవడైతే ఓట్లు వెళ్తే వాడి ఇళ్ళు కూడా కొట్టించిండ్రంట పోయి, నీది ఇది అన్యాయంగా ఉంది, నీ ఆ ఇల్లు అన్యాయంగా ఉంది అని. ఎంతమందికి తెలిసింది? సందులల్లా ఢిల్లీ గల్లీలలా ఇండ్లు కూడా కొట్టించిండ్రు. ఆపు, అర్థమైందా? మాకు ఓటేస్తారా ఇయ్యరా అని బెదిరించి మరీ చేపించుకున్నారు. ఎన్ని దినాలు నడుస్తుంది? నువ్వు భ్రష్టాచారం చేస్తేవా, మందు బాటిళ్ళ మీద చేస్తేవా, ఆడకూతుర్ని కొడితేవా, ఇండ్లు కూల కొట్టిస్తేవా, ఇంకా అది ఆ మనిషి రాజ్యం, అదే రాక్షస రాజ్యం. అది ఇంకెందుకు కావాలి ఆ రాక్షస రాజ్యం? రైట్, అది ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ని ఓటమికి సంబంధించి. అవును, ఇప్పటికే అఫీషియల్ డేటాలో ఓటమిని అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయడమే మిగిలింది అనుకోవాలి. అనధికారికంగా ఇప్పుడు పర్వేజ్ సాహిబ్ సింగ్ అరవింద్ కేజ్రీవాల్ని ఓడించారు. 1 కాదు 2 కాదు, 3789 ఓట్ల ఆధిక్యం ఇంకా కనిపిస్తోంది అఫీషియల్ డేటా ప్రకారం. ఇటు అరవింద్ కేజ్రీవాల్ 2వ స్థానానికే పరిమితం అయిపోయారు. ఇక్కడ సందీప్ దీక్షిత్ ఆయన కూడా ఇక్కడ మీరు చూసుకుంటే కనుక సాహిబ్ సింగ్కి సంబంధించి ఆయన కుమారుడు పర్వేజ్ సింగ్ సాహిబ్, అలాగే అరవింద్ కేజ్రీవాల్. ఇన్ఫ్యాక్ట్ సాహిబ్ సింగ్ అంటే ఆయన కూడా బీజేపీకి ఇన్ఫ్యాక్ట్ ఆయన కూడా ముఖ్యమంత్రిగా చేస్తారు. అసలైన నిజమైన కాషాయ రంగు జెండా ఎగిరితే అందరికీ ఎంత న్యాయం జరుగుతుందో చూపిస్తాం మేము. థ్యాంక్ యూ మేడం. ఇది ఒకవైపు ఢిల్లీ ఎన్నికల ప్రభావంతో కూడా నెక్స్ట్ తెలంగాణ టార్గెట్. తెలంగాణలో ఎమ్మెల్సీ కాకుండా ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరేస్తాం. ఎన్నో ఏళ్ళు కూడా ఢిల్లీ ఇక్కడ